సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఏకేశ్వరత్వము. ప్రప్రథమముననే మనకొక వింత భావము కానవచ్చును. ఇవి ఏ రుక్కులు అనగా తేజోరూపులను గూర్చినవి. ఎట్టి దేవుళ్ళు అనేకులు కలరనియు ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, పర్జన్యుడు అనునవి కొందరి పేర్లు. వీరు ఒకరి వెనుక ఒకరు కనిపింతురు. ఇట్టివాడే వజ్రాయుధుడగు ఇంద్రుడు, భూలోకమునకు వర్షము వచ్చునట్లు చేసిన ప్రతీతుడు. అందువలన భారతీయులు ఇంద్రుని పూజింతురు. ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సును ఇంద్రుడని పిలిచిరి. అతనికి పురుహూతుడు అని రెండవ పేరు. పురు అనగా అనేక పర్యాయములు, హూతుడు అనగా ఆహ్వానింపబడువాడు. మనస్సనే ఇంద్రుణ్ణే రుద్రునిగా వేదములలో కీర్తింపబడింది. ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నప్పుడు ఆ మనస్సే ఇంద్రుడు. ఇంద్రియములను జయించి తాము వానిలోకి సర్వాంతర్యామి తత్వం పొందుచున్నప్పుడు ఆ మనస్సే రుద్రుడు. అందువలననే వేదములోని ఇంద్రుడు, రుద్రుడు 2 నామములుగా వైభవము గల ఒకే దేవతగా వర్ణించిరి. టక్కిన దేవతలను గూర్చి కూడా ఇట్టి వర్ణనములనెన్ని అయినా ఉదహరింపవచ్చును. చివరికొకే విధమున అంతా వర్ణింపబడుచుందురు. దేవతలుగా ప్రారంభింతురు. కడకు అఖిల జగత్తు తమయందు కలవారుగా, సర్వహృదయములకు సాక్షీభూతులుగా, సర్వలోకాధినాథులుగా పరిణమింతురు. వరుణుని విషయంలో మరొక భావము భయభావము గోచరించును. ఈ భావము అంకుర రూపమున పొడచూపెనుగాని ఆర్యబుద్ధి దానిని వెంటనే అణగద్రొక్కును. మరొకచోట కొందరు పాపమొనర్చితిమనడి భీతి కలిగి క్షమింపుమని వరుణుని ప్రార్థించినట్లు వ్రాయబడెను. కాని వానిని హైందవ భూమిలో అభివృద్ధి నొందకుండా చేసిరి. ఇందుకు కారణము ఇది ఏకేశ్వరారాధనకు గుర్తు. ఈ ఏకేశ్వర సిద్ధాంతము చాలా పురాతన కాలముననే హిందూ దేశములో ప్రకాశించెను. సంహితా భాగమంతటిలోనూ ఇదియే వేదములలో ప్రథమమును ప్రాచీనమును అయినది. అయితే ఆర్యులను ఇది తృప్తిపరపజాలకపోయెను. ఇది మిక్కిలి అపరిపక్వ భావముగా తోచుటచేత భారతీయులు విడనాడిరి. అంతకన్నా ఉన్నతమని భారతీయ బుద్ధికి తోచు భావము దశవారు పరాక్రమించిరి. కాని యూరపు దేశస్థులు భారతీయ పరమార్థసారమైన వేదములను గూర్చి వ్రాసిన గ్రంథములలోనూ, వేద విమర్శన గ్రంథములలోనూ, ఋషుల రచనలలో ఆ పురాతన భావము నిండియుండినట్లు గనిపించును. హిందువుకు ఇది పరిహాసాస్పదముగా తోచును. సగుణ సాకార భావము కన్నా ఉన్నతమగు ఈశ్వరభావమే లేదని ఉగ్గుపాలతో నేర్పినవారు ప్రాచీన తత్వ విచారపరుడు భారతీయ ఋషులు. నిజముగా సంహితా కాలము దాటుటతోడనే సంహితాభావమున నిండియున్న ఏకేశ్వర భావము పనికి మాలినదనియూ, వేదాంతులకును జిజ్ఞాసువులకును అది ఆధారణార్హము కాదనియూ తలచి అంతకన్నా లోకాతీతమును అగు భావమును సాధించుటకై భారతీయులు పాటుపడిరి. ఏకేశ్వర భావము అతని అందే జగత్తంతయునూ నిలిచియున్నది. సర్వచిత్తములకు నీవే కాపరివి మున్నగు వర్ణనలు ఎన్నియో చేసిరి. కేవలము మానవ బుద్ధిని పరిమితమైనదిగా పాశ్చాత్యులు భావించిరి. భారతీయులు
తత్వవిచారణ విషయమున నిరంకుశ సాహసమును చూపిరని అంగీకరించక తప్పదు. వారి సాహసిక భావాగ్ని జ్వాలలలోని స్వల్పకణమే పాశ్చాత్య దేశపు తత్వ విచారణ పరులలో ధీరతా విఖ్యాతి నొందిన వారిని కూడా వెరపుగొలుపజాలియున్నది. దీనినే ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లరు మనోహరంగా పలికెను. సహేతుక విచారము ఈ ధీరులనంత అపరిచిత భావ క్షేత్రములకు కొనిపోయినను వారచటికి పోవ సాహసించిరి. అందుకై ఏమి పరిత్యజించవలసి వచ్చినను వారు వెనుదీయలేదు. లోకులు తమ్ము గూర్చి ఏమి చింతుంతురు అని వారికి బాధలేదు. వారికేది యుక్తమని తోచునో, ఏది సత్యమని తోచునో దానికై ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లరు లోకులకు భారతీయ పరమార్థవాహినిలో ప్రవేశింపమని ప్రబోధించెను. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నదొకే వస్తువు, దానినే ప్రాజ్ఞులు వేర్వేరు పేర్లతో వ్యవహరింతురు అని ఈ వాక్యమునందు ఇమిడియున్నది. ఈ కారణము మహోదాత్త రూపమైనది. భారతదేశమున అనంతకాలమున ప్రబలిన ఆధ్యాత్మిక విచారణమంతయు ఈ మూలసూత్రము మీదనే ఆధారపడియున్నది. భావికాలమున లోకమున ఎచ్చటలేని విస్తరణమొందనున్న ఆస్తిక ధర్మ విచారణమంతయు కూడా దీనిమీదనే ఆధారపడి ఉండగలదు. ఈ వివిధ దేవతలను గూర్చి రుక్కులు రచించిన వారి దృష్టి పథమున నిలిచియున్నది. ఒక్కడే దర్శించువాడు, అనేకమంది భిన్నతకు కారణము. ఒకే ఏకైక పురుషుని గూర్చియే స్తోత్రకారులు, ఋషులు, కవులు వివిధ భాషలలో, వివిధ వాక్కులతో, వివిధ భావములతో గీతికలు రచించిరి. పై వాక్యము నుండి అనగా ఏకం సత్ విప్రా బహుదా వదంతి అను వాక్యము నుండి మహోత్కృష్ట ఫలితము ఆవిర్భవించినది. మత మూలకమగు హింసలు, మతానుష్ఠానమున కవరోధము కల్పించుటలు కలుగునది భారతదేశమొక్కదాని అందే అగుట కొందరికి విచిత్రముగా తోచవచ్చును. ఆస్తికులు, నాస్తికులు, అద్వైతులు, ద్వైతులు, ఏకేశ్వరారాధులు ఈ దేశమున కలరు. ఎన్నడు కాని వారికుపద్రవము కలుగదు. బ్రాహ్మణుల ఆరాధనా దేవాలయముల మెట్లపై నిలుచుండి దేవుణ్ణి దూషించుచు, ఖండించుచు జడవాదులు బోధలు సలిపిరి. ఈశ్వరభావము కేవలము భ్రాంతి అనియు, దేవతలు, వేదములు, ఆస్తిక ధర్మము, వాటి సూత్రములు తమ స్వప్రయోజనార్థము బ్రాహ్మణులు కల్పించిన మూఢ విశ్వాసములనియూ వారు దేశమంతయూ తిరిగి ప్రచారించిరి. అట్టివారికెవ్వరునూ ఆటంకము కల్పింపలేదు. హిందూ సాంప్రదాయములను తిరస్కరించుచూ వచ్చిన బౌద్ధ మతమును కూడా హిందువులు గౌరవించిరి. ఈశ్వర భావమును పరిహసించుచుండిన జైనుల విషయము కూడా ఇట్టిదే. దేవుడొకడు ఎట్లుండగలడు? అది కేవలము మూర్ఖభావమై ఉండవలెను అని వారు పలికిరి. ఇట్టి ఆదర్శములు అనంతముగా నుదాహరింపవచ్చును. మహమ్మదీయులు మహాకల్లోలముగా ఎగబారి వచ్చుదాకా మత విషయక హింస ఇట్టిదని కూడా భారతదేశమును ఎవ్వరూ ఎరుగరు. విదేశీయులు వచ్చి తమపై ప్రయోగించినప్పుడే భారతీయులకు ఆ విషయము పరిచితమైనది. క్రైస్తవ చర్చిల నిర్మాణమున భారతీయులు ఎంత తోడ్పడినది, క్రైస్తవులతో సహకరించుటకు భారతీయులు ఎంత సంసిద్ధత చూపినది నేటికి కూడా విస్పష్టముగా కనిపించును. రక్తపాతమెన్నడూ సంభవించలేదు. వీటినన్నింటినీ పదిలపరచవలనన్నను, భారతీయుల పరమార్థవాహినిని చక్కగా అర్థం చేసుకునవలనన్నను విచారణ శక్తి, బుద్ధిబలము ఆవశ్యకము. మత ప్రచారములు లోక సంచారమునకు ఉపక్రమించిన మతములలో బౌద్ధమతము మొదటిది. అనాగరికమున పేరొందిన ఆనాటి దేశములు అన్నింటిలోకి బౌద్ధమతము చొచ్చుకొనిపోయినది. చీనా దేశమున మత ప్రచారకులు హింసింపబడిరి. కొందరు చక్రవర్తుల ఆజ్ఞలచే వేనవేలు విధింపబడిరి. కాని పిదప బౌద్ధులకు అదృష్టకాలము వచ్చెను. బౌద్ధమతము హింస వలదని ప్రబోధించెను. అంతయు ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అతనినే ఇంద్రుడని, రుద్రుడని పేర్కొందురు. ఈ వాక్యము యొక్క ఫలము కావున దీనిని అందరూ జ్ఞాపకమందుంచుకొందురుగాక. భారతీయులలో సమత్వము మెండు. హిందూమతమో, బౌద్ధమతమో, మహమ్మదీయమతమో, జౌరాష్ట్రమతమో, క్రీస్తుమతమో ఏదిగానున్నను దైవారాధనను ఎవరనూ పరిహసించకూడదనియూ, ఏ రూపనామమును పరిహసించినను ఒకే దైవమును పరిహసించినట్లగుననియూ భారతీయ పరమార్థము ప్రచారము చేసెను. ఈ సత్యాన్ని నేర్చినవారే నిజమైన భారతీయులు. దీని అందరూ గుర్తింపజాలరు. జగత్తును పరిపాలించువాడు, జగత్తులో దాని వెలుపలా నిలిచి పరిపాలించువాడు,
జగత్తు యొక్క ఉనికికి కారణము వివరింపగలడా? వివరింపజాలడు. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చినది, ఎట్లు వచ్చినది, ఎట్లు ఉనికిని దాల్చినది, ఈ విషయమును గూర్చిన రుక్కులు భారతదేశమున అనేకము కలవు. సృష్టి అనగా వస్తువుల యొక్క సంయోగము. సంయుక్త పదార్థములన్నీయూ కాలాంతరమున వియుక్తతనొందుట తథ్యము. అనగా ఆత్మ సృజింపబడినదయ్యనేని అది మరణింపవలెను కదా. కొందరు సుఖులై జన్మింతురు, పరిపూర్ణ ఆరోగ్య భాగ్యములనుభవింతురు. మరికొందరు నిర్భాగ్యులై జన్మింతురు. కొందరికి కాలుసేతులుండవు, కొందరు మతిహీనులు అయి పుట్టుదురు. వారందరినీ సృజించినవాడెవడు? అతను న్యాయశీలుడు, దయామయుడు అని అందురు కదా. అట్టి సమదృష్టి కల పరమాత్మకు ఇట్టి పక్షపాత బుద్ధి ఏలనని వాదించినా వాదించవచ్చును. ఈశ్వర పరిపాలనా రాజ్యములో ఇట్టి భేదములు ఏల కలుగువలనని ఊహించవచ్చును. అయితే మానవుని కష్టసుఖములకు దౌర్భాగ్యములకు కారణము పరమాత్మ కాదనియూ, అతని ఈ జన్మమునకు పూర్వము చేసిన కర్మలే కారణమని స్పష్టపరుచున్నది భారతీయ పరమార్థవాహిని. ఇవి స్వయంకృతములు. పూర్వజన్మ కర్మలు మానవుల యొక్క శరీరముల పోకడలు, వారికి వంశపరంపరంగా సంక్రమించిన లక్షణ విశేషములుగా నుండరాదా? ఇతడ సమాంతర రేఖల వలె నిలిచియుండు రెండు వస్తువులు కలవు. ఒకటి మానసికము, రెండవది భౌతికము. మనస్వభావ విషయములన్నింటికిని భౌతిక పరమార్థమునందును తత్పరిణామమునందును తృప్తికరమగు సమాధానములు లభించినచో ఆత్మయునున్నది ఒకటి కలదని ఊహించుటకే అవసరముండదు. కాని చింతనాశక్తి భౌతిక పదార్థముల నుండి ఉత్పన్నమైనదని నిరూపించట అసంభవము. ఒక్క పనినే మాటిమాటికి చేయుచుండుటయే కదా అభ్యాసము. కావున అప్పుడే జన్మించిన ఆత్మయందు చూపించు స్వాభావికాభ్యాసములు పునరాచరణము వలననే సిద్ధించియుండును అని చెప్పక తప్పదు. ఈ అభ్యాసములు ఈ జన్మమున ఆర్జించుకోబడినవి కావు. కనుక పునర్జన్మముండియే తీరును అని బోధించునదే భారతీయ పరమార్థవాహిని.